జూన్ 1982 24న బోయింగ్ 747-236 విమానం బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ 9 లండన్ నుండి ముంబై రావడానికి సిద్ధమైంది. ఈ విమానంలో 208 మంది ప్రయాణికులతో పాటు 15 మంది క్రూ కూడా ఉన్నారు. ఈ విమానాన్ని ఒక 30 సంవత్సరాల సీనియర్ ఆఫీసర్ నడుపుతున్నాడు. 40 సంవత్సరాల సీనియర్ ఆఫీసర్ ఇంజనీర్ కూడా అతనికి తోడుగా ఉన్నాడు. సమయం 8 గంటల 40 నిమిషాల కావస్తోంది. అది సముద్రతీరం నుండి ప్రయాణిస్తుంది. 8 గంటల 40 నిమిషాలు సమయం. జకార్తాలో ఆకాశమార్గంలో చిన్న చిన్న మెరుపులతో ఈ విమానం కనిపించింది. కెప్టెన్ రాత్రి భోజనం చేసి వాష్రూంలోకి వెళ్లాడు. అప్పుడే కార్నర్ నుండి కెప్టెన్కి పొగ రావడం కనిపించింది. వెంటనే అతను కాక్పిట్లోకి వెళ్లిపోయాడు. వెంటనే అతను వాతావరణం రావడం చూశాడు. కాని అంతా మామూలుగానే కనిపించింది. కాని విమానం చుట్టూ మాత్రం మెరుపు తీగలు కనిపిస్తూనే ఉన్నాయి. క్యాబిన్లో కాక్పిట్లోకి నెమ్మదిగా పొగ రావటం మొదలైంది. 4 నిమిషాల్లో పొగ మరింత పెరిగింది. అప్పుడే 4వ ఇంజన్లో మంటలు అంటుకున్నాయని ఇంజనీర్ గట్టిగా కేకలు వేశాడు. కాసేపట్లోనే మిగతా 3 ఇంజన్లో కూడా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో విమానం ఆల్టిట్యూడ్ 37,000. అంతటా మంటలు అంటుకోవడంతో విమానంలోకి ఆక్సిజన్ రావడం కూడా ఆగిపోయింది. విమానంలో ఏపీయు కూడా ఆగిపోయింది. ప్రమాదకర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందించేందుకు ఉపయోగపడే ఒక సాధనమే ఇది. దీని తర్వాత విమానం సరైన ఇండికేషన్ ఇవ్వడం కూడా మానేసింది. విమానం ఎంత ఎత్తులో ఉంది, ఎటువైపు ప్రయాణిస్తుందో కూడా తెలియడం లేదు. ప్రయాణికులు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. తమ ఆత్మీయులకు మెసేజ్ రాయడం కూడా మొదలుపెట్టారు. ఈ రకమైన విమానాలు 15 అడుగులు ముందుకు వెళ్లినప్పుడు 1 అడుగు కిందకు కూడా వెళ్లిపోతుంది. ఈ లెక్కతోనే కిందకు వెళ్లడానికి ఎంత టైం పడుతుందో పైలట్ లెక్క వేశాడు. జకార్తా విమానాశ్రయం వరకు తీసుకెళ్లనా అని ఆలోచించాడు. కాని అతనికి నీరాశ మొదలయింది. ఎందుకంటే ఎదురుగా ఒక భారీ పర్వతముంది. ఒక్క ఇంజనైనా పనిచేయకుండా ఆ కొండపై నుండి వెళ్లటం కష్టం. లేదంటే ఆ కొండను తప్పకుండా విమానం ఢీకొనక తప్పదు. కెప్టెన్ ఇంజనీర్లతో ఆలోచించి చెప్పిన మాట ఏంటంటే, కాసేపట్లో ఆ కొండకి చేరబోతున్నాం. ఇంజన్ ఆన్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశాం. కానీ ఆన్ అవ్వలేదు. ఈ సమయంలో ఆల్టిట్యూడ్ 20,000 అడుగులు ఉంది. 12,000 అడుగులు వెళ్లే వరకు ఇంజన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉందామని చెప్పాడు. ఇంజన్ స్టార్ట్ అయితే సరి, లేదంటే విమానం సముద్రంలో ల్యాండ్ చేద్దామని చెప్పాడు. విమాన నిర్మాణాలు అలాగే ఉంటాయి. నీళ్లలో ల్యాండ్ చేశాక కూడా కొన్ని గంటల పాటు అలాగే తేలుతూ ఉంటాయి. అప్పుడే కెప్టెన్ ప్రయాణికులకు ఒక హెచ్చరిక చేశాడు. విమానంలోని ఇంజన్లు పనిచేయటం లేదు. ఏం జరుగుతుందో చెప్పలేకపోతున్నామని, ఆయన ప్రయత్నిస్తున్నామని వారికి ధైర్యం చెప్పాడు. ప్రయాణికులు భయంతో ఆక్సిజన్ మాస్కులు పెట్టుకున్నారు. కిందికి వస్తుండగా మంటలు కూడా తగ్గాయి. అయినా కూడా విమానంలోని ఒక్క ఇంజన్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఇక రన్లో ల్యాండ్ చేయడం మినహా మరో మార్గం కనిపించలేదు కెప్టెన్కి. లేదంటే కొండని ఢీకొట్టే ప్రమాదముంది. నీళ్లలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇంజన్ నంబర్ 4 స్టార్ట్ అయింది. కొద్ది సెకన్లలోనే మిగతా 3 ఇంజన్లు కూడా స్టార్ట్ అయ్యాయి. 13,000 అడుగుల ఆల్టిట్యూడ్ వద్ద ఆ మంటలు కూడా ఆరిపోయాయి. ఇప్పుడు విమానాన్ని నీళ్లలో ల్యాండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ బయట ఏమీ కనిపించట్లేదు. మరోసారి ఇంజన్ నెంబర్ 2 పనిచేయటం మానేసింది. అయినా ఇబ్బంది లేకుండా విమానం నెమ్మదిగా కిందకి రావటం మొదలైంది. రన్వే లైట్ చాలా మసగ్గా కనిపిస్తుంది. విమానం లైట్లు పనిచేయకపోవడం కారణంగా అంతా చీకటిగా ఉంది. విమానం ల్యాండింగ్ చేయడం చాలా కష్టంగా మారింది. నెమ్మదిగా విమానాన్ని కిందకు తీసుకువచ్చాడు. ఎట్టకేలకు సురక్షితంగా విమానం ల్యాండ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాని, అందులో ఉన్న సిబ్బందికి గాని ఎలాంటి ప్రమాదం జరగకుండానే ల్యాండ్ అయ్యారు. ప్రమాదమైతే తప్పింది కాని అనేక ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఆ లైట్లు ఎందుకు వెలిగాయి? ఆ పొగ లోపలికి ఎలా వచ్చింది? విమానంలో అన్ని ఇంజన్లు ఒక్కసారి ఎందుకు పాడయ్యాయి? వీటి వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఇన్వెస్టిగేషన్ టీం ఈ ప్రమాదానికి కారణాలు వెతికే పనిలో పడింది. విమానానికి బయటివైపు రాయితో రాపిడి జరిగితే వచ్చే ఈ మెరుపులు ఎలా వచ్చాయి? అంత ఎత్తులో ఆ రాళ్లు ఎక్కడ నుండి వచ్చాయి? అందుకే మైక్రోస్కోపీ స్థాయిలో దీనిమీద విచారణ చేయడం మొదలుపెట్టారు. ఇది ఒక మెరుపుతీగ కారణంగా జరిగిందని నిర్ధారణకు వచ్చారు. ఇలాంటి మెరుపుతీగలు సహజంగా జ్వాలముఖి బద్దలైనప్పుడు వస్తుంటాయి. ఆ విషయం తెలిసాక ప్రమాదానికి కారణమైన అసలు విషయం బయటకొచ్చింది. జకార్తాలో ఒక జ్వాల విస్ఫోటనం జరిగింది. దీని లోపల నుండి వెలువడే మంటలో అనేక పార్టికల్స్ ఉంటాయి. ఈ తెల్లటి మేఘాల్లో ఉండే చిన్న సైజు మేఘాలు చాలా తేలికగా ఉంటాయి. వాటి బరువు చాలా తక్కువగా ఉంటుంది. ఇవి దాదాపు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఈ తేలికైన గ్యాస్ మేఘాలే 37,000 అడుగుల ఎత్తులో ఉన్న విమానంకు చేరుకున్నాయి. అంత ఎత్తులో వెళ్తున్న ఈ విమానాన్ని గ్యాస్ మేఘాలు ఢీకొట్టాయి. అప్పుడే ఒక శక్తివంతమైన మెరుపులాగా కనిపించింది విమానం. విమానం చూసేవాళ్లకి ఈ విమానాన్ని ఎవరో
మెరుపులో ముంచినట్టే కనిపించింది. జ్వాలాముఖి నుంచి విడుదలైన ఈ కణాల ఉష్ణోగ్రత 1100 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. విమాన ఇంజన్లు 1400 డిగ్రీలు వరకు వేగంగా మారుతూ ఉంటాయి. ఆ వందలాది కణాలు ఇంజన్ని తాకగానే అవి కరిగిపోవటం మొదలైంది. ఈ కణాలు మెల్లగా ఇంజన్లలోనూ నిండిపోవడం మొదలైంది. ఆ తర్వాత వాటిలో ఇరుక్కుపోయి అందుకే ఒక్కసారి ఇంజన్లు పనిచేయటం ఆగపోయింది. ఈ రేణువులు విమాన ఇంజన్ల మీదే కాదు, మొత్తం విమానం మీద దాడి చేశాయి. మెల్లగా కిందకి వస్తున్నప్పుడు ఈ రేణువుల దాడి తగ్గింది. చాలాసేపు ఇంజిన్ పని చేయకపోవడంతో ఈ పార్టికల్స్ చిన్న చిన్న గాజు ముక్కలుగా మారిపోయాయి. తిరిగి ఇంజిన్ రీస్టార్ట్ అయినప్పుడు ఈ ముక్కలన్నీ పగిలి బయటకొచ్చేశాయి. విమానం కూడా 15,000 అడుగుల కన్నా కిందకి వచ్చేసింది. ఎత్తులో పార్టికల్స్ సమస్యని విమానం తప్పించుకుంది. ఇలాంటి ప్రమాదం జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. అందుకే పైలట్స్కి కూడా ఈ ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కాలేదు. పైలట్స్ చాకచక్యం 248 మంది ప్రయాణికులను 15 మంది సిబ్బందిని కాపాడింది. అందుకే ఈ గ్రూప్ మెంబర్స్కి అభినందనలతో పాటు అనేక అవార్డులు కూడా దక్కాయి. ఆ తర్వాత ఈ విమానం ఇంజన్లో ఇరుక్కున్న చెత్తను తొలగించి లండన్లోని సర్వీస్ సెంటర్కి పంపించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు మిస్ కాకుండా చూడటానికి హిస్టారికల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.